పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం 30 ముఖ్యమైన భారత చరిత్ర ప్రశ్నలు, సమాధానాలు తెలుసుకుందాం. ఇ ఇవి ఏపీపీఎస్సీ, గ్రూప్స్ మరియు ఎండోమెంట్ జాబ్స్‌కి చాలా ఉపయోగకరం. 1871లో ఫ్రాన్స్ నుంచి జర్మనీ స్వాధీనం చేసుకున్న ప్రాంతాలేవి? అల్సాస్ లొరైన్. బానిస వంశ స్థాపకుడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. వర్సైల్స్ శాంతి సమావేశానికి ఆహ్వానం లభించని దేశాలు ఏవి? జర్మనీ, రష్యా మరియు వారి మిత్ర దేశాలు. ఢిల్లీని ఆక్రమించినందుకు గుర్తుగా ఐబక్ చేపట్టిన నిర్మాణం ఏది? కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదు. నానాజాతి సమితి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు? వుడ్రో విల్సన్. ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఇల్తుత్మిష్. వర్సైల్స్ ఒప్పందం తమపై విధించిన షరతులు తమను బానిసత్వంలోకి నెడుతున్నాయి అని ఎవరు భావించారు? జర్మనీ ప్రజలు భావించారు. చిహల్-ని కూటమి ఎవరి కాలంలో ఏర్పడింది? ఇల్తుత్మిష్ కాలంలో, కానీ దాన్ని అణిచివేసింది బాల్బన్. రష్యాలో ఏ సంవత్సరంలో విప్లవం సంభవించి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది? 1917లో. దివాన్-ఇ-అర్గ్ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది ఎవరు? బాల్బన్. ఏ ప్రాంతాల మధ్య రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు 5000 సంవత్సరాల నాటి రాళ్ళు బయటపడ్డాయి? లాహోర్, కరాచీ ప్రాంతాల మధ్య. కరాచీ లాహోర్ రైల్వే మార్గాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు? 1861లో నిర్మించారు. 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర, నాగరికత దేనితో ప్రారంభం అయిందని భావించేవారు? వేదకాలంతో. 1920లో హరప్పా, మొహెంజోదారో ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వల్ల మన దేశ చరిత్ర ఎన్ని వేల సంవత్సరాల కిందట ప్రారంభమైనట్టు తెలుస్తోంది? సుమారు 5000 సంవత్సరాల కిందట. భారతదేశంలో మొదటి నాగరికత ఏది? సింధులోయ నాగరికత. హరప్పా, మొహెంజోదారో ప్రాంతాల్లో తవ్వకాలు జరిగిన సంవత్సరం 1920-21లో. సింధు నాగరికతకు సంబంధించి మొదటి తవ్వకాలు జరిపిన ప్రాంతం హరప్పా. సింధు నాగరికత ఏ నది ఒడ్డున వెలసింది? సింధు నది ఒడ్డున. సింధు నాగరికత కాలం ఎంత? క్రీస్తుపూర్వం 2500 నుంచి క్రీస్తుపూర్వం 1500 మధ్య. సింధు నాగరికత అవశేషాలు ఎన్ని ప్రాంతాల్లో లభించాయి? దాదాపు 1500 ప్రాంతాల్లో లభించాయి. జనపదం ఏ భాషా పదాలు? సంస్కృత పదాలు. గ్రామాలు, పట్టణాల సమూహాలకు ఏమంటారు? జనపదాలు. వాటిలో పెద్దవాటిని మహాజనపదాలు అంటారు. దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం ఏది? అస్మక జనపదం. అన్ని జనపదాల కంటే ఉత్తరాన ఉన్న జనపదం ఏది? కాంబోజ జనపదం. గోదావరి నది తీరాన నెలకొన్న జనపదం ఏది? అస్మక జనపదం. గృహపతి అంటే ఎవరు? భూ యజమాని, కుటుంబ ప్రధానుడు. పొలంలో, ఇంటిలో పనిచేసే వేతన జీవులను ఏమంటారు? భృతుకులు. మహాజనపదాల్లో భూమి శిస్తు ఎంత వంతు చెల్లించేవారు? 1/6వ వంతు చెల్లించేవారు. గంగానదికి ఇరువైపులా విస్తరించిన రాజ్యం ఏది? మగధ రాజ్యం. గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన రాజ్యం ఏది? వజ్జి. లిచ్ఛవులు ఆధిపత్యం ఉన్న గణతంత్ర రాజ్యం. ఈరోజు మీరు చూసిన 30 భారత చరిత్ర ప్రశ్నలు, సమాధానాలు మీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి.